సింహరాశి వారికి ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో ఎం అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఒంటరిగా కూర్చొని మరీ వినండి. సింహరాశి వారి గురించి పూర్తి వివరాలనేవి జ్యోతిష్యుణ్ణి సంప్రదించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక మీకు జరుగుతుంది మంచా చెడా, అసలు వచ్చే నష్టాలను ఎలా తప్పించుకోవచ్చు, రాబోయే అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సింహరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మనం జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతున్నది మాట్లాడుకుంటే మనం గతాన్ని గతహ అని చెప్పి మర్చిపోవాలి. పాత సంవత్సరంలో ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలను కూడా చూశారు, చేతి దాకా వచ్చిన అదృష్టాలు చేజారిపోవడాన్ని చూశారు, మానసికమైన అశాంతతను చూశారు, అలాగే కొన్ని ఒప్పుకోలేనటువంటి భరించలేనటువంటి వాస్తవాలను కూడా చూశారు. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం అనేది మాకు జీవితంలోకి అదృష్టాలను తీసుకొస్తుంది, మాకున్న కష్టాలను దూరం చేస్తుంది, మాకున్న బలహీనతలు బలంగా మారేలా చేస్తుంది అని చెప్పి ఎన్నో ఆశలతోటి ఎదురు చూశారు. అయితే ఈ జనవరి నెల ఏదైతే ఉందో ఈ జనవరి నెల కూడా అంతంత మాత్రంగానే నడుస్తూ ఉండటంతో కొంచెం అసంతృప్తికైతే గురయ్యారన్నమాట. ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి పెండింగ్లోనే ఉండిపోవడం, జరగబోతున్న పనులను ఎవరైనా కానీ ముందస్తుగానే అడ్డగించడం, నోటి దాకా వచ్చింది చేజారిపోవడము, అయ్యో ఇందులో మనం ఇంత పెట్టుబడి పెట్టాము, ఈ పెట్టుబడి పెట్టిన దానికి ఇన్ని లాభాలు వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా లాభాలు రాకుండా క్షణాలలో ఒక రోజులో చాలా అదృష్టాన్ని మిస్ అయిపోవడము, ఇటువంటివన్నీ కూడా చూశారనమాట. ఇవన్నీ కూడా చూసి కొంచెం టెన్షన్ తోటి, కొంచెం బాధతోటి, సరే కొంత పోనీలే నాకు రాసి పెట్టుంది ఇంతేగా అని చెప్పి ఆ ఇదితోటి జనవరి నెలంతా కూడా గడిచిపోయింది. ఇక ఈ ఫిబ్రవరి నెల వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం మానసికంగా బలంగా తయారయ్యారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను పరిస్థితులను ఎదిరించి నిలబడాలి. ఎవరైనా కానీ మన గురించి ఏది అనుకున్నా కూడా మనం సరైన మార్గంలో కష్టాన్ని నమ్ముకొని వెళ్తున్నాము. మన మార్గాన్ని ఎంతమంది అడ్డొచ్చి ప్రయత్నించినా, అడ్డొచ్చి ఆ యొక్క మార్గానికి అడ్డుపుల్లలేసే ప్రయత్నం చేసినా కూడా భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది, అన్నింటి మీద ఇప్పుడు నమ్మకాలు పెట్టుకొని అన్నింటిని వదిలేసిన క్షణంలో చివరిగా భగవంతుణ్ణి నమ్మాను, ఆయన నాకు అన్యాయం చెయ్యరు అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి కొంచెం మానసికంగా బలంగా తయారయ్యారు. ఎంత మానసికంగా బలంగా తయారైనప్పటికీ కూడాను మనసులో కొంచెం ఆందోళన, కొంచెం టెన్షన్, కొంచెం స్ట్రెస్, అయ్యో అంటే పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి చేస్తానా చేయలేనా, అయ్యో చేయలేనేమో, ఎలా ఇది ఆగిపోతుందేమో, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఒక రకమైన మానసికమైన ఒత్తిడి, ఆ యొక్క స్ట్రెస్ అనేది చాలా వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఉదర సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేదంటే కనుక యాసిడ్ రిఫ్లెక్షన్, తిన్నది గొంతులోనే అనిపించడము, సరిగ్గా నిద్ర లేకపోవడం, కొంచెం మానసికమైన అశాంతికి గురవ్వడము, ఇటువంటివన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. అలాగే కొంచెం తలనొప్పి వస్తూ ఉండటము, దీనివల్ల కొంచెం ఆ చేసే పనుల్లో కొంచెం ఏదన్నా అటు ఇటు అయినా కూడా కోపం, ఇంట్లో వాళ్ళ మీద కోప్పడటము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సింహరాశిలో సింహం ఉంది. సింహం అంటే అడవికి రాజు, అన్ని జంతువుల మీద పెత్తనం చూపిస్తూ ఉంటుంది. అలాగే సింహరాశి వారు కూడా పైకి చాలా ధైర్యంగా,
చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ మనసు లోపలికి వెళ్ళి ఎవరు చూడరు కదా, కాబట్టి ఆ మనస్సు లోతుల్లో మాత్రం ఒక చిన్న చంటి పిల్లలే ఉంటారనమాట. వాళ్ళకంటే అంత సున్నితమైన మనస్థితి కలిగిన వారు. పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట 4 గోడల మధ్య. మేము బాధలు పడుతున్నాము లేదా మేము కష్టాలు పడుతున్నాము అని చెప్పి నలుగురికి ముందు తెలియకుండా జాగ్రత్త పడతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక పడే కష్టాలను పడుతున్నారు, పడే బాధలను అనుభవిస్తున్నారు. కానీ చూసే వాళ్ళకు మాత్రం పైకి బాగానే కనిపించేసరికి వీళ్ళకేమమ్మా, వీళ్ళకే అంత బాగానే ఉందిగా అన్నట్లుగా ఒక మాట వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ మాట వల్ల ఏమవుతుందంటే నరదిష్టి వస్తుంది. ఈ యొక్క నరదిష్టి అనేది బయట వాళ్ళు ఎప్పుడు మనల్ని అంత ఇదిగా పట్టించుకోరు. ఎవరైతే మనకి బంధువుల్లో, చుట్టాల్లో మనం ఏం వేసుకున్నామా, ఏం పెట్టుకొని వెళ్తున్నామా, ఇంకా ఆడవాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మాయి ఏదేసింది, చేతికి ఏం పెట్టుకుంది, మెళ్ళో ఏం వేసుకుంది, ఏ చీర కట్టుకుంది, ఇటువంటివన్నీ కూడా ఎంక్వైరీస్ అనమాట. ప్రతీది కూడా ఆ ఎంక్వైరీలు చేసి దానికి తగ్గట్లుగా వీళ్ళకేమి అని చెప్పి ఒక మాట ఉంటుంది చూసారా, ఆ మాట వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంట్లో గొడవలు, సమస్యలు, ప్రతిదానికి కూడా మనశ్శాంతి లేకపోవడం, ఓవర్గా థింక్ చేయడం, అంటే ఓవర్గా ఆలోచించడము, దీనివల్ల ఎక్కువ కోపం, ఆవేశం రావడం, చిన్న పెద్ద అని తేడా లేకుండా అరిచేస్తూ ఉండటం, గొడవ పడిపోతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయన్నమాట. ఇదంతా కూడా దీనంతటికీ కూడా కారణం ఏంటి అంటే నరదిష్టి. వెయ్యంగా మనం 10 రాళ్ళు గోడ మీద వేస్తే 10 రాళ్ళు గోడకి తగులుతాయా అంటే 10 తగలవు. కాకపోతే 7 కింద పడిపోయిన 3 రాళ్ళైనా కూడా తగులుతాయిగా. ఆ 3 రాళ్ళల్లో ఇప్పుడు 10 మంది అన్నప్పుడు, ఇప్పుడు మనకు 10 మందికి అప్పు ఉన్నా కానీ బతకొచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే బతకలేరంట. ఎందుకంటే మన పెద్దలు ఏది చెప్పినా కూడా పెద్దల మాట చెద్దన్న మూట. అలా నరదిష్టి అనేది అంత ఇదిగా చూపిస్తుంది అనమాట, అంత దారుణమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. పచ్చగా కుటుంబం ఎవరికన్నా అంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, సంతోషంగా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది తెల్లారేసరికి, అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా సింహరాశి వారికి అయిన వాళ్ళల్లోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు, బంధువుల ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు, ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటున్నాయన్నమాట. వీటన్నింటి నుంచి కూడా తప్పించుకోవాలి అంటే మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అర్జెంటుగా మగవాళ్ళైతే కనుక కాలుకి కుడి కాలుకి నల్లదారం కట్టుకోండి. ఆడపిల్లలైతే కనుక ఎడమ కాలుకి నల్లదారం కట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఇంటికి రాగానే ఆ నిమ్మకాయతోటి కుడివైపుకు 3 సార్లు, ఎడం వైపుకు 3 సార్లు దిష్టిని తీసివేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరి పడేసి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని లోపలికి రండి. మనకి నిమ్మకాయకి చాలా శక్తి ఉంటుందండి. అమ్మవారి యొక్క ప్రతిరూపంగా నిమ్మకాయను మనం భావిస్తూ ఉంటాము. నిమ్మకాయ ఎటువంటి నరదిష్టినైనా కూడా తీసివేస్తుంది. ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే మనం రెడీ అవ్వాల్సిందే చక్కగా. ఇంకా అమ్మాయిల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా నీట్గా అందులో సింహరాశి వారికి అందంగా రెడీ అవ్వడం చాలా ఇష్టం. ఇలా రెడీ అయినప్పుడు ఏడుపులు ఎక్కువైనప్పుడు ఇక దానికి పరిష్కారం అనేది ఇలా నిమ్మకాయతోటి మనం ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడమే. దీనివల్ల నరదిష్టి పోతుంది. మర్చిపోకుండా అరికాలలో కాటుకు చుక్క పెట్టుకొని వెళ్ళండి. అలాగే గుర్తుంచుకొని మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క సంపాదన గురించి కానీ, మీ యొక్క బంగారం గురించి కానీ, లేదంటే కనుక మీ యొక్క కుటుంబంలో జరిగే విషయాల గురించి కానీ బయటకు ఎవ్వరికి కూడా చెప్పొద్దు. ఏదన్నా చెప్పుకున్నా కూడా నెగిటివ్గా చెప్పండి. అంటే బాగున్నారంట, ఏం బాగులే అదే జరిగిపోతుంది, అలాగే తప్పదుగా నెట్టుకుంటూ వెళ్ళాలిగా, కష్టమో సుఖమో అన్నట్లుగా చెప్పేసేయండి తప్ప గొప్పలు ఎప్పుడు కూడా చెప్పకండి. ముఖ్యంగా బయట వాళ్ళకి చెప్పినా పర్లేదండో, ఇంట్లో వాళ్ళకి మాత్రం అస్సలు చెప్పకండి. చాలా చాలా దిష్టి ఎక్కువ అవుతుంది వాళ్ళ వల్ల. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే కనుక మొదట ఎం అనే వ్యక్తి ఎవరు అని చెప్పి తెలుసుకుందాం. ఈ ఎం అనే వ్యక్తి ఒక స్త్రీ అన్నమాట. ఈ యొక్క స్త్రీ కారణంగా మీకు
అంటే ఆ యొక్క మాట అంటే రక్త సంబంధమా బయట వారా అంటే కనుక రక్త సంబంధంలోనైనా కానీ లేదంటే కనుక బయట వారిలోనైనా కానీ తన యొక్క మాట వల్ల మీకు చాలా వరకు కూడా అదృష్టం కలిసి వస్తుంది. అవునండి, తన యొక్క ప్రవర్తన వల్ల మీకు మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. తనతో ఎక్కువ టైంని స్పెండ్ చేయడం వల్ల చాలా ఉత్తేజంగా ఉల్లాసంగా ఫీల్ అవుతారు. అలాగే తను ఏదైనా కానీ మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని బాధని దూరం చేసే విధంగానే తన యొక్క మాట తీరు అనేది ఉంటుంది. తన యొక్క సలహాలు మీరు తీసుకోవడం వల్ల మీరు అంటే ఈ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, సమస్య నుంచి ఎలాగైనా కానీ నేను బయటపడాలి అని చెప్పి మీరు అనుకుంటున్నప్పుడు తనను కనుక మీరు సలహా అడిగితే ఆ సలహా తీసుకోవడం వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క ఎం అనే వ్యక్తి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి మంచిదా చెడ్డదా లేదంటే స్వార్థపరురాలా లేదంటే మీ నుంచి ఏదన్నా ఆశిస్తుందా అనేది మీరు అంచనా వేసుకొని తన యొక్క సలహాలు వినే ప్రయత్నం అయితే చేయండి. అలా అని చెప్పి బయట వాళ్ళని ఇక్కడ మీరు మంచి వాళ్ళు అన్నారు కదా అని చెప్పి బయట వాళ్ళని పరాయి వాళ్ళని అందరినీ కూడా గుడ్డిగా అయితే నమ్మొద్దు. చాలా ఎఫెక్ట్ పడుతుంది గుడ్డిగా నమ్మితే. కానీ మీకు తెలిసిన వాళ్ళు సంవత్సరాల తరబడి మీతో సంబంధం ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళ వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎం అనే వ్యక్తి ద్వారా ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అది మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా వ్యాపారం చేసే దగ్గరైనా వృత్తికి సంబంధించి ఒక లాభానికి సంబంధించిన శుభవార్తనైతే వినబోతున్నారనమాట. అది విన్న తర్వాత మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది కాస్త మెరుగుపడుతుంది. అమ్మయ్య జరిగిపోయింది అని ఒక బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుంది అనమాట. అటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారనమాట. కాబట్టి ఈ ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు మంచే తప్పితే చెడు అనేది నష్టం అనేది ఏదైనా కోల్పోవడం అనేది ఇటువంటివైతే ఏవి కూడా జరగవు. ఈ విషయాన్ని అయితే 100% మీరు గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా మీకు ఈ 3 రోజుల్లో అంటే 10, 11, 12 తేదీల విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో మీ యొక్క వృత్తిపరంగా ఉద్యోగపరంగా బిజినెస్ల పరంగా చూసుకుంటే ఈ యొక్క వృత్తి పట్ల ఎవరిని కూడా నమ్మకండి. ఎవరేదన్నా చెప్పినా కానీ లేదంటే ఇలా చేసుకోండి అని చెప్పి అన్నా కానీ ఎవరి సలహాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు అంటూ ఒక ఐడియా ఉంటుంది. మీరు సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా తెలివైన వారు, చాలా లోతైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీకు మంచేంటో చెడేంటో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వృత్తి గురించి మీకు ఐడియా లేకుండా అయితే ఏది ఉండదు. కాబట్టి మీరు ఎదుటి వారి యొక్క సలహాలు అయితే మాత్రం తీసుకోవద్దు. మీరు ఏదైతే సొంతంగా స్వహతాగా చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఇక అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే 100కి 200 రూపాయల లాభాలు వస్తాయని చెప్పి నేను చెప్పను. కానీ 100 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 110, 120 రూపాయలు అయితే మాత్రం లాభాన్ని చూస్తారనమాట. అంటే నష్టం అయితే జరగదు, లాభం అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసే దగ్గర పొగడతలు అయితే వస్తాయన్నమాట. మీరు చేస్తున్న పనికి మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలు అయితే పొందుతారు. దానివల్ల మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగాలు లేవు అని చెప్పి అనుకుంటున్నారో ఈ 3 రోజుల్లో మీరు కొంచెం ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరికే అవకాశాలు 100కి 100 లేకపోయినా ఒక 60% అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుందాం. ఇప్పుడు కుటుంబ పరంగా చూసుకుంటే సింహరాశి వారికి కొంచెం అశాంతి, కొంచెం మానసికమైన ఒత్తిడి, కుటుంబంలో వారు వీరిని అర్థం చేసుకోకపోవడం వల్ల అయ్యో నేను ఇంత ఒత్తిడి ఇంత స్ట్రెస్ అవుతున్నాను కదా, నన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక రకమైన ఆ లోటు ఆ భావన అనేది మీకు కలుగుతూ ఉందండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మొదట మీరు కోపాన్ని తగ్గించుకోవాలి కుటుంబ పరంగా. అలాగే ఏదైనా కానీ అవతల వారు చెప్పినప్పుడు దానికి మీరు ఏదన్నా ఆశిస్తే బాధ కలుగుతుంది వారి నుంచి. మనం ఏది కూడా ఆశించకుండా ఉంటే మనకి ఏ బాధ కూడా ఉండదన్నమాట. కాబట్టి ఆశించవద్దు. అంటే బయట ఎన్ని
అంటే ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కోల్పోయినా, ఎన్ని లాభాలు పొందినా సంతోషాలు మాత్రమే కుటుంబంతో పంచుకోండి. అలా అని బాధలు పంచుకోవద్దని చెప్పట్లా. అన్ని విషయాలు కూడా కుటుంబంతో వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక మనం బాధపడేది కాక వాళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి కుటుంబంతో చెప్పదగిన విషయాలు, వారు సంతోషంగా ఉండే విషయాలు, వారు మానసికంగా ప్రశాంతంగా ఉండే విషయాలు అయితే చెప్పండి. మిగతా విషయాలు గడపకి బయట కట్ చేస్తే బాగుంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అవి పెద్దవేవి కాదు, కానీ మనసు మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. కొంచెం ఆలోచిస్తారు, కొంచెం లోన్లీనెస్గా ఫీల్ అవుతారనమాట. ఇదైతే జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎక్కడివి అక్కడ మర్చిపోవడం, వాయిస్ రేస్ చేయకుండా ఉండడం, ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, ఒకరిని అర్థం చేసుకున్నట్లుగా ఉండటం, ఇలా ఉంటే సరిపోతుంది. చాలా వరకు కూడా 100కి 100% సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఏదైనా ప్రయాణాలు జరుగుతాయా అంటే కనుక చిన్న చిన్న ప్రయాణాలు జరుగుతాయి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు, బంధుమిత్రుల కలయికల వల్ల కొంచెం మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందన్నమాట. ఓవరాల్గా అయితే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా రోడ్లు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బైకులు నడిపేటప్పుడు కూడా హెల్మెట్లు అయితే పెట్టుకోండి. కారు నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ని అయితే పెట్టుకోండి. అలాగే ఎవ్వరి కూడా అపరిచితులతోటి ప్రయాణం చేయవద్దు. అపరిచితులకు దూరంగా ఉండండి. కొత్త వాళ్ళని, స్నేహితులని కూడా ముఖ్యంగా గుడ్డిగా నమ్మొద్దు. స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా మధ్యవర్తులుగా ఉండే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈ మధ్యవర్తుల కారణంగా కొన్ని నష్టాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి మధ్యవర్తులుగా అయితే మాత్రం మీరు ఉండొద్దు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ యొక్క సింహరాశి వారి యొక్క విద్యార్థులకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం అదే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు అనుకోండి, పరీక్షల దగ్గరికి వచ్చాయి. 10th క్లాస్ వాళ్ళకు అనుకోండి, కొంచెం నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. ఈ యొక్క టెన్షన్ వాతావరణం ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళల్లో ఎలా ఉందంటే కనుక ఇంతంటే అంతగా క్రియేట్ చేస్తున్నారు. పిల్లల్ని చదువు అని చెప్పి ఒక రకంగా వ్యాపారంగా దాన్ని భావించేసి పిల్లల మైండ్ల మీద రుద్దుతున్నారు. ఈ పిల్లలు సంతోషంగా గడపాల్సిన ఈ యొక్క వయసులో లేనిపోని టెన్షన్లు, అయ్యో మార్కులు తక్కువ వస్తే కొడతారేమో, మార్కులు రాకపోతే ఇంట్లో తిడతారేమో, స్కూల్లో కొడతారేమో, ఈ టెన్షన్ తోటి ఇటు చదివిన చదువుని గుర్తు చేసుకుంటూ ఈ చుట్టుపక్కల అనే వాళ్ళ మాటలు, వీళ్ళది ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయిందనమాట పిల్లలది. ఈ యొక్క విద్యార్థులకి ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫిబ్రవరి నెలంతా కూడాను కొంచెం మానసికంగా అంటే చాలా బరువుని మోస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు ఒక్కటే గుర్తుంచుకోవాలి, అంత టెన్షన్ పడొద్దు, అంత స్ట్రెస్ అవ్వద్దు. ఎందుకంటే ఆరోగ్యమే ఫస్ట్ ముఖ్యం. మీరు ఎంత టెన్షన్ పడినా వచ్చేవే వస్తాయి, రానివి ఏది చేయలేము. అదే శాశ్వతంగా. చదువు ఉండాలి కాదు అని చెప్పట్లా, కానీ మిమ్మల్ని మీరు దూరం చేసుకునేంత అయితే మాత్రం ఉండకూడదు. ఆ విషయం మాత్రం పర్ఫెక్ట్గా చెప్పగలను. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దాన్ని తగ్గించుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ, విద్యా వ్యాపారాల్లో ఉన్నవారికి కానీ కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇక మీరు ఒక ప్రాపర్టీ, ఒక వెహికల్ కానీ, లేదంటే గోల్డ్ కానీ, లేదంటే కనుక ఏదన్నా కారు కానీ, ఏదన్నా బైక్, స్కూటీ ఇటువంటి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంచెం అంటే ఈ 17వ తారీఖు నుంచి మూటం వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత చూద్దాము అన్నట్లుగా చూస్తూ ఉంటున్నారన్నమాట. ఇప్పుడు తీసుకోవటం కూడా మీకు ఈ మూడం వెళ్ళిన తర్వాత చాలా మంచిది. దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అనమాట. తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచి రోజు ఎప్పుడు కనుక్కొని తీసేసుకోండి, దానివల్ల సమస్యలు ఏవి ఉండవు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి అంతా బాగానే ఉందండి. శివరాత్రి రోజు గుర్తుంచుకొని పరమేశ్వరునికి ఆవు పెరుగుతోటి అభిషేకం చేయండి. నవగ్రహాలలో శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి నువ్వుల నూనెతోటి. నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించండి. అలాగే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామికి 5 పిండి ప్రమిదలను ఒక శనివారం రోజు వెలిగించండి. అలాగే రావి చెట్టు కింద ఒక చెంబుడు నీళ్లు పోసి దీపారాధన చేయండి. దీనివల్ల చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసికంగా ప్రశాంతత అనేది కలుగుతుంది, అప్పుల సమస్యలు తగ్గుతాయి. గోమాతకు సేవ చేసుకోండి, గోమాతకు దానా పెట్టండి, గోమాతకు పూజ చేసుకోండి. గోమాత యొక్క
పూజ వల్ల మీకు చాలా రకాలైన అదృష్టాలు మీ జీవితంలోకి అడుగు పెడతాయన్నమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి ఈ విధంగా ఉందండి. ఈ 3 రోజులు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అలాగే హ్యాపీనెస్లు అయితే కూడా అంతగా ఉండవు. యావరేజ్గా గడుస్తూ వెళ్తుందన్నమాట. పర్వాలేదు అని చెప్పొచ్చు. అర్థమైంది కదా. మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.